వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అండ్ బిజీగా ఉన్నాం. ముందుగా మీ అందరికీ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ తరఫున వి విష్ యూ ఆల్ అ హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్ అండి. సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం మేము ఈ మంత్ కోసం. డిసెంబర్ ఈజ్ అవర్ ఫేవరెట్ మంత్ అండి, ఎందుకంటే క్రిస్మస్ కదా. సో మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తామండి. మేమైతే డబుల్ అండి, ఎందుకు అనంటే ఈ క్రిస్మస్ సీజన్లోనే రిచీ బర్త్డే కూడా అండి. సో మాకైతే అది కలిసి వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే. చాలా ఎగ్జైటెడ్గా ఫన్ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. క్రిస్మస్ అనగానే ముఖ్యంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా, బట్ పిల్లలకి ఎక్కువ క్రిస్మస్ అనగానే గిఫ్ట్స్. కూడా పిల్లలు అయిపోతారండి బాబు. క్రిస్మస్ అనగానే గిఫ్ట్స్, చాక్లెట్స్, కేక్స్, క్యారల్స్, డెకరేషన్స్, జింగిల్ బెల్స్, బాల్స్, ట్రీ, ఇవన్నీ వాళ్ళకి చాలా ఇష్టం కదండి. అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో క్రిస్మస్ అనగానే ఇంకొకటి ఏంటి అని అంటే గిఫ్ట్స్ అండి. సో పిల్లలకి గిఫ్ట్స్ అంటే అది ఆ సీజన్ వచ్చింది అని అంటే వాళ్ళకి ఏంటంటే శాంటా వస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు. సో ఇవన్నీ వాళ్ళకి ఫ్యాంటసీ ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మేము వాళ్ళకి అది నేర్పించాం చిన్నప్పటి నుంచి. ఇలా ఉంటే శాంటా మీకు గిఫ్ట్స్ ఇలా ఇస్తారు. సో ఎలా వచ్చిస్తాడు శాంటా గిఫ్ట్స్, ఎలా ఉండాలి మనం అన్నది మేమైతే మా పిల్లలకి నేర్పించామండి. సో అదేంటో మీరు ముందు వీడియోలో మీరే చూస్తారు. మేమైతే షేర్ చేసుకోబోతున్నాము. సో గిఫ్ట్స్ అనేవి వాళ్ళకి మేము ఎలా ప్లాన్ చేస్తామో మీకు వీడియోలో ముందు చెప్తానండి. సో స్టే ట్యూన్డ్. కొన్ని ఊహలు ఉంటాయి కదండి, అంటే ఫ్యాంటసీ అంటారు కదా, అవి చాలా బాగుంటాయి. సాధారణంగా చిన్నపిల్లలు మేము చిన్నప్పుడు దూరదర్శన్ చూసినప్పుడు శక్తిమాన్ సీరియల్ వచ్చేది. ఆ శక్తిమాన్ సీరియల్ చూసినప్పుడు ఎవరు ఆపదలో ఉన్నా శక్తిమాన్ ఇలా తిరుక్కుంటూ వచ్చి కాపాడేసేవాడు. పిల్లలు అనుకుంటారు నిజంగా ఏదన్నా మనకి డేంజర్ వస్తే శక్తిమాన్ వస్తాడు అని. నిజంగా శక్తిమాన్ రాడు, కానీ చిన్నప్పుడు అవి చూసినప్పుడు అవి చాలా ఎగ్జైటింగ్గా అనిపించేవి. అది రియాలిటీ కాదు. రియాలిటీ కాకపోయినా కొన్ని మంచి నేర్పిస్తాయండి. ఈ క్రిస్మస్ టైంలో కూడా మేము పిల్లలకి ఆ ఊహ అలవాటు చేసాం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఏదో గిఫ్ట్స్ మమ్మీ వాళ్ళు కొనేసారు ఇచ్చేసారు అనే కంటే ఎవరో తెచ్చిస్తారు, ఎక్కడి నుంచో వస్తారు, నార్త్ పోల్ నుంచి వస్తారు, విండోలోంచి దూరుతారు, సైలెంట్గా పెడతారు, నైట్ ఏమి ఉండదు, మార్నింగ్ లేచే లోపలికి గిఫ్ట్స్ వస్తాయని ఆలోచించినప్పుడు ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో ఆలోచన, మనకి ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. కాబట్టి శాంటా మన ఇంటికి రావాలి అంటే, మన ఇల్లు విజిట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తే శాంటా మన ఇల్లుకి విజిట్ చేస్తాడు అనేవి మేము చెప్పి వాళ్ళ చేత చేయించేవాళ్ళం అండి, నేర్పించి. సో ఆ వీడియో ఈ వీడియో అనమాట. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తారు అనే వీడియో. ఇది ఓల్డ్ వీడియోయే కానీ మీకు చాలా నచ్చుతుంది అండి. సో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఇలాంటి ఫ్యాంటసీ లేకపోతే ఇలాంటి విషయాలు మీ పిల్లలకు కూడా నేర్పిస్తారు ఏమో. నేను మరొకసారి చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ఎ రియాలిటీ. ఇది రియల్ కాదు, కానీ సరదాగా ఉంటుంది. వాళ్ళకి చిన్న డౌట్లు వస్తున్నాయండి అప్పుడప్పుడు. ఏంటి అంటే అది కూడా ఈ వీడియో వల్లే రివీల్ మేబీ చెప్తాం అది కూడా. ఎందుకంటే ఎదిగిన తర్వాత పిల్లలు ఎలాగో నమ్మరు, కానీ నమ్మేంత వరకన్నా వాళ్ళకు ఊహ అలా సరదాగా ఆనందంగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాం. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో రిచీ క్రిసి వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ ఇంకా బ్యాక్ వీడియో కాబట్టి చాలా సన్నగా ఉంటారండి. ఇప్పుడు బాగా బుజ్జిగా ఉంటారు కదా. సో ఇది 2-3 ఇయర్స్ బ్యాక్ వీడియో అనమాట. ప్లీజ్ ఇంకొకటి ఏంటంటే రిచీ క్రిసి వాళ్ళు మీకు నచ్చినట్టయితే ఒక హార్ట్ సింబల్ వాళ్ళిద్దరికి ఇవ్వండి. అలాగే మీరు మీ పిల్లలతో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, లేకపోతే మాకు కూడా కొన్ని ఐడియాస్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో షేర్ చేయండి కింద కామెంట్స్లో కూడా. అలాగే మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. Hello everyone, welcome to Ransh's channel. Hi. Happy Christmas. చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పరా. Happy Christmas. Happy Christmas. రాన్షర్స్ కి తొందరగా వచ్చేసింది అనుకుంటున్నారా క్రిస్మస్? బికాజ్ ఎవ్రీ ఇయర్ రిచీ క్రిసి వాళ్ళు శాంటాకి వాళ్ళ గిఫ్ట్స్ లిస్ట్ రాయడం అలవాటు. అయితే లాస్ట్ ఇయర్ వరకు నేను మా హస్బెండ్ రాసేవాళ్ళం లెటర్స్, చిన్నోళ్ళు కదా అని. బట్ దిస్ ఇయర్ దే హ్యావ్ కమ్ అప్ అనమాట, మేమే రాస్తాం శాంటాకి, మా గిఫ్ట్స్ లిస్ట్ ఇస్తామన్నారు. సో శాంటాకి వాళ్ళు లెటర్స్ ఎలా రాస్తారో, ఎలా పోస్ట్ చేస్తారో శాంటాకి చూద్దామా. సో రిచీ క్రిసి లెటర్స్ చూసేద్దామా. రిచీ క్రిసి, ఆర్ యూ లెటర్స్ రెడీ? Yes, mommy.
ఓకే, వీళ్ళ లెటర్స్లో ఏమున్నారో చూద్దామా అండి. డియర్ శాంటా, మై నేమ్ ఇస్ సో అండ్ సో అండ్ ఐ యామ్ హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు రాస్తారనమాట. దిస్ ఇయర్ ఐ హ్యావ్ బీన్ నాటీ ఆర్ నైస్, వాళ్ళు టిక్ చేయాలి. నాటీ ఆర్ నైజా వాళ్ళు టిక్ చేయాలి. సో మై క్రిస్మస్ విషెస్ ఆర్ 3 విషెస్ అనమాట. సో ఫస్ట్ విష్, సెకండ్ విష్ అండ్ థర్డ్ విష్. తర్వాత PS, I leave you and your reindeer special snacks. Your friend Richie or Chrissy అన్నమాట. సో ఇది వాళ్ళ లెటర్ ఫార్మాట్. సో Richie, Chrissy, are you ready? Yes, yes, yes. Are you excited? Yes, yes, yes. Are you set? Yes, yes, yes. Okay, let's start writing your letters. Okay? Yes, yes. సో మెయిన్గా ఏంటంటే రిచి క్రిసి వాళ్ళకి మీకు చదివాను కదా, విషెస్లో ఓన్లీ 3 విషెసే మేము వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాము. కానీ వాళ్ళేమో లెటర్స్ రాయడానికి రెడీ అవుతున్నప్పుడు మమ్మీ 6 కావాలి మాకు గిఫ్ట్స్, 12 కావాలి, లేకపోతే 15 కావాలి గిఫ్ట్స్ అన్నారు. సో మేము అన్నాము బెస్ట్ మీకు ఎన్ని ఉన్నాయో అందులో ఓన్లీ 3 సెలెక్ట్ చేసుకోండి అన్నారు. వాళ్ళకైతే చాలా పెద్ద లిస్ట్ ఉంది శాంటాకి ఇవ్వడానికి గిఫ్ట్స్ కోసం. కానీ బెస్ట్ 3 వాళ్ళకి ఏది ఎక్కువ ఇష్టమో అవే రాయమని చెప్పాము. సో దే కేమ్ ఫార్వర్డ్ విత్ దోస్ 3 గిఫ్ట్స్ ఓన్లీ. అవేంటో చూద్దాం ఇప్పుడు. Write down your names. D. Ivan and Joyan. How old are you? And I am how many years? 6. Very good. Chrissy, how old are you? 5. Very good. Right there. Okay. Years రాసేసారు కదా. నెక్స్ట్ నాటీ ఆర్ నైస్. టిక్ మార్క్ మీరు ఎక్కడైతే మీరు నాటీగా ఉన్నారా నైస్గా ఉన్నారా టిక్ చేయండి. ఏయ్, నాట్ నైసా? నిజమా నైసా మీరు? క్రిసి అవునా? నాటీ దగ్గర కూడా టిక్ చేయండి. శాంటాకు తెలుసు మీరు ఎంత నాటీయో తెలుసు. యువర్ నాటీ. క్రాస్ మార్క్ పెట్టారా? నిజంగా అంత గుడ్ పిల్లలా మీరు? మీరు అబద్ధం చెప్తే శాంటాకు తెలిసిపోతుంది తెలుసా? మీరు మాత్రం నాటీ అనమ్మా, నైస్ కాదు అసలు. చూడు అసలు క్రిసి నువ్వు చెప్పు, అబద్ధం చెప్పకూడదు. నాటీయా నైసా చెప్పు. నాటీయా కదా, మరి ఎందుకు అక్కడ టిక్ పెట్టలేదు? శాంటాకు తెలుసు మీరంతా. క్రిసి, వాట్ ఆర్ యువర్ విషెస్? Remote car. Okay. Water watch. Okay. Write down. Remote car. REMOTE. Remote car. CAR car. ఓకే. bathtub. BATH bath. BA. సో రిచి క్రిసి వాళ్ళ లెటర్స్ అయితే కంప్లీట్ చేశారు రాయడం. సో నేను మీకు చదువుతాను వాళ్ళు ఏం రాశారో అని. ఇదిగోండి. సో డియర్ శాంటా, మై నేమ్ ఇస్ D. Joyan and I am 6 years old. This year I have been నైస్ అని టిక్ చేశాడు. అసలు ఎరా నువ్వు నిజంగా నైసా? నాటీ కదా, నాటీ అండి చాలా. కానీ నాటీ అంటే శాంటా గిఫ్ట్స్ ఇవ్వరు కాబట్టి నైస్ అని టిక్ చేసుకున్నారు. నాటీ దగ్గర అయితే పోనలా వదలలేదు, బ్లాంక్ వదలకుండా క్రాస్ మార్క్ పెట్టారు ఏదో పెద్ద బుద్ధిమంతుల్లాగా. అసలు అదైతే చీటింగ్. మీరు శాంటాకి తెలిసిపోతుంది మీరు నాటీ నైసో అని. అయితే వాళ్ళ విషెస్ అయితే మై క్రిస్మస్ విషెస్ ఆర్, రిచి ఎక్కువ పా పెట్రోల్ ఇష్టపడతాడు. సో అందులో క్యారెక్టర్స్ అవి చేజ్, మార్షల్ చాలా ఇష్టం వాడికి. సో చేజ్ కావాలంట వాడు క్రిస్మస్ గిఫ్ట్, అండ్ మార్షల్ అంట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిమోట్ కంట్రోల్ కార్ కావాలంట. సో దట్స్ ఇట్. అండ్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే రిచి క్రిసి క్రిస్మస్ గిఫ్ట్స్ వచ్చినప్పుడు శాంటాకి కుకీస్ అండ్ మిల్క్ పెట్టడం అలవాటు. అండ్ ఆ నెక్స్ట్ డే శాంటా వచ్చి నైట్ అన్ని కుకీస్ మిల్క్ తాగేసి తినేసి గిఫ్ట్స్ ఇస్తారు అని పరవన్నం ఇదిగోండి. ఈ ఇయర్ ఏమో పరవన్నం కూడా పెడదామన్నాడు. అంటే ఇండియన్ స్టైల్లో మిల్క్ పరవన్నం పెడదామని అంటున్నాడు క్రిస్సి. సో అలాగా అలవాటు. క్యారెట్
ఓకే, రెయిన్డియర్స్కి ఏమో క్యారెట్ పెడతాడంట క్రిస్సీ. సో దట్స్ ఇట్. ఐ లీవ్ యూ అండ్ యువర్ రెయిన్డియర్ స్పెషల్ స్నాక్స్. సో ప్రిపేర్ చేస్తాం ఏ స్నాక్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు క్రిస్సీ లెటర్. ఇది ఇవాన్, డియర్ శాంటా, మై నేమ్ ఇస్ ఇవాన్ అండ్ ఐఎమ్ 5 years old. దిస్ ఇయర్ ఐవ్ బీన్, వీడు కూడా చాలా బుద్ధిగా నైస్ దగ్గరే టిక్ పెట్టాడు, కానీ మీకు కనిపిస్తుంది చూడండి, చాలా చాలా నాటి అసలు. కానీ చాలా సిన్సియర్గా టిక్ పెట్టారు నైస్ అన్న దగ్గర. నాటి దగ్గర మళ్ళీ చెప్పినట్టే ఇందాక క్రాస్ మార్క్ పెట్టేశారు, పెద్ద ఏదో వీళ్ళు బుద్ధిమంతుల. అండ్ నెక్స్ట్ మై క్రిస్మస్ విషెస్ ఆర్ రిమోట్ కార్, వీడికి రిమోట్ కారే కావాలి, అండ్ బాత్ టబ్ కావాలంట వాడికి, అండ్ నెక్స్ట్ ఒక వాచ్ కావాలంట. సో దీస్ ఆర్ క్రిస్సీస్ విషెస్. అండ్ సేమ్ వాడు కూడా ఫ్రమ్ యువర్ లవింగ్ ఫ్రెండ్ క్రిస్సీ. సో ఇప్పుడు శాంటా మెయిల్ బాక్స్లో వేసేయాలి కదా, సో అది ఎన్వలప్లో పెట్టేస్తున్నాము. సో ఇదిగోండి ఎన్వలప్స్ కూడా రెడీ అయిపోయి. చూపించండి మీ ఎన్వలప్స్ చూపించండి రిచి క్రిస్సీ. ఇవి అర్జెంట్ ఎమర్జెన్సీ ఎన్వలప్స్ అండి, స్పెషల్ డెలివరీ వీళ్ళవి, ఎందుకంటే నార్త్ పోల్కి రీచ్ అవ్వాలి అండ్ మళ్ళీ శాంటా స్టార్ట్ అయిపోతారు కదా వాళ్ళ గిఫ్ట్స్తో. సో అందుకు చాలా ఎమర్జెన్సీ అండ్ స్పెషల్ డెలివరీ అనమాట. ఇది స్పెషల్ డెలివరీ అర్జెంట్ ఫ్రమ్ శాంటా క్లాజ్ నార్త్ పోల్ ఇవి. సో అలా మనం ఎన్వలప్లో అయితే లెటర్స్ పోస్ట్ చేసేస్తాము. సో రండి చూద్దాం. సో వాళ్ళ లెటర్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో రిచి క్రిస్సీ, ఆర్ యూ ఎక్సైటెడ్? వాళ్ళు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు శాంటా మా గిఫ్ట్స్ తెస్తారా, ఎప్పుడెప్పుడు మేము పోస్ట్ చేస్తామా, ఎప్పుడెప్పుడు శాంటా రిసీవ్ చేసుకొని మాకు మళ్ళీ పంపించేస్తారా అని. సో శాంటా మెయిల్ బాక్స్లో మేము వెళ్ళి డ్రాప్ చేసేస్తాం లెటర్స్ని. సో వెళ్దామా, డ్రాప్ చేసేద్దామా లెటర్స్ ఫాస్ట్గా? ఓకే, శాంటా మెయిల్ బాక్స్లో వెయ్యాలి లెటర్స్. ఓకే, చలో లెట్స్ గో. సో ఫైనల్లీ వాళ్ళ లెటర్స్ అయితే రాయడం అయిందండి. లెటర్స్ రాసాము, అలాగే మెయిల్ చేసాము, మెయిల్ బాక్స్లో డ్రాప్ చేయడం అయిపోయింది. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అయితే మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎవరు నాటియెస్ట్, జోయేనా, ఇవేనా, లేకపోతే రిచియా, క్రిస్సియా అన్నది మీరు మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలాగే అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. యూ ఆల్ నో క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ లవ్, sharing, giving and having loads of fun.
but above all, love is the main ingredient of Christmas. I must say that is the main thing. So I hope you enjoyed this video, and inka bold Christmas videos aithe rabothunnayi. Stay tuned Ranches channel ki. So you're going to have so much of fun, and especially this Christmas season, you'll truly love this. So till next video, happy Christmas.